వినాయక చవితి కాబట్టి వినాయక చవితి రిలేటెడ్గా అడుగుతాను. మీరు ఒకవేళ టైం దొరికి మీరు ఇంట్లో ఉంటే పండగ అనేది మీరు చేసుకుంటే మీ రిచువల్స్ ఎలా ఉంటాయి? మీ డైలీ రిచువల్ పండగ రోజు అంటే ప్రతిసారి ఇది చేస్తాం అన్నట్టు ఏమైనా ఉంటుంది కదా? నాకు పండుగలు అంటే చాలా ఇష్టం. అన్ని పండుగలు మేము మా ఇంట్లో బాగా చేసుకుంటాము. అందులో పర్టికులర్గా వినాయక చవితి అంటే మాకు చాలా ఇష్టం. ఇంట్లో మా పిల్లలు, మేము, మా అమ్మ, మా ఆయన అందరూ కలిసి బాగా చేసుకుంటాం. నాకు ఎక్కువ డెకరేషన్ చాలా ఇష్టం. వరలక్ష్మి వ్రతం అన్న ఈ 2 పండుగలకి డెకరేషన్ చేయగలుగుతాం. తర్వాత దసరాలో బొమ్మలు పెడితే దానికి ఈ 3 పండుగలు మేము బాగా చేసుకుంటాం. సో వినాయక చతుర్థి వస్తే ఫుల్ నేను ఒక్కరోజు ముందే నేనే వెళ్తాను మార్కెట్కి. నాకు నచ్చిన ఫ్లవర్స్ కానీ ఏం కావాలో దేవుడు పూజ కావాల్సిన అన్నీ నేను చిన్నప్పుడు మా అమ్మ చేసేది. సో నేను ఎదిగిన తర్వాత నేనే స్టార్ట్ చేస్తాను. నేను మా బ్రదరు ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా నేనే చేసుకుంటున్నాను. సో అన్నీ తెచ్చుకుంటాను. ఒకరోజు ముందే అన్నీ రెడీ చేసుకుంటాను. అర్లీ మార్నింగ్ లేస్తా, ఒక 3-4 కల్లా లేసిస్తాను. ఎందుకంటే పిల్లలు ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, త్వరగా అవ్వదు కదా. సో అన్ని డెకరేషన్ అన్నీ చేసి రెడీ చేసేసి ఆ టైమింగ్ పూజకి మా అమ్మ లేచి వంట మాత్రం మా మమ్మీ చేస్తుంది. అంటే నాకు స్వీట్స్ అంతగా రాదు, అందుకని అమ్మ చేస్తుంది. ఆ పని మనుషులతో ఏం ముట్టుకోకుండా ఆవిడే కొంచెం మడితో చేస్తా అంట కదా, ఆవిడ ఆచారాలు ఎక్కువ చేస్తే దాన్ని తీసుకొచ్చి నైవేద్యం బట్టి చక్కగా పిల్లలందరూ నిల్చొని పూజ చేసి ఇంకా ఆయనకి ఏమేమి ఎలా పూజలు చల్లించాలో అన్నీ చల్లించేసి తర్వాత మనం ప్రసాదం తీసుకుంటాం అలాగా. సో షాపింగ్, డెకరేషన్ ఆమెని గారి బాధ్యత. నిజంగా మా అమ్మగారు. మళ్ళీ అందరూ కూర్చున్నప్పుడు భోజనానికి అందరూ మాకు పండుగలు అంటే ఆకేసి ఆచారంగా తినాలి, అది ఇష్టం. అరిటాకు వేసి కింద కూర్చొని మేమందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటాం. సో ఇది ప్రతి పండగకి మేము అది ఆచరిస్తాం అలాగా.